ఎవరున్నాడే మనతోటి? ఏమ్మా ఎవరున్నారు మనతోటి? దేవుడా? ఇదేంటిది? అంత పెద్ద దేవుడిని పట్టుకు దేవుడు ఉన్నాడు. ఎట్లా అంటాం? నేనున్నా కానీ మంత్రి అన్నాడు అనుకో, ఏదో చీఫ్ మినిస్టర్ అన్నాడు, ముఖ్యమంత్రి. అప్పుడు ఏమయ్యా నీ వెనకాల ముఖ్యమంత్రి అన్నాడు అంటావా? ఏమంటావు? చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ని నేను తెలుసుగా అంటావా? చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఎవరున్నారు మన పక్షాన? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు. ఐ డోంట్ కేర్. చెప్పొకసారి, ఐ డోంట్ కేర్ అనండి. ఐ డోంట్ కేర్. ఏమయ్యా, నా యేసయ్య నాతో ఉన్నాడు. యేసయ్య నాతో ఉన్నాడు. భయపడాలా? దేవుడు మన పక్షం ఉన్నాడు. లేదమ్మా, అదేగా వచ్చింది క్రైస్తవులతో వచ్చిన పెద్ద తలకని పదే. మన శక్తి, మన దేవుడి శక్తిని మనం గ్రహించలేక మొహాలు తలలు ఏలాడేసుకొని కూర్చొని ఉంటాం. ఆయన శక్తిని గ్రహించిన రోజున అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా మాట్లాడుతావు. అగ్నిగుణమా వేసుకోరా, వేసుకో, ఎంత పెంచుకుంటావో పెంచుకో, 7 అంతల 77 అంతలు పెంచుకో, ఏమవుతుందో చూద్దాం. మా దేవుడు ఉన్నాడు రా మాకు. అగ్నిగుండం అంటే భయం? భయం లేదు. మీరు చచ్చిపోతారా? అయితే అయింది, భయం లేదు. మామూలుగా చావరు, ఖాళీ చేస్తారా? మేము ఆరాధిస్తున్న మా దేవుడు సజీవుడు, మా పక్షాన ఉన్నాడు. ఆయన అంటే ఏంట్రా వీడికి ఇంత కొవ్వుగా మాట్లాడుతున్నాడు, కానీ ఇంత పొకురుగా మాట్లాడుతున్నాడు. ఏంట్రా వీళ్ళని అగ్నిగుండంలో ఏ సొంతలు పడేశారు? ఏమైంది? ఏమైందమ్మా? నా తెలియదు, నేను మర్చిపోయినా. దేవుడు వాళ్ళతో కలిసి అగ్నిగుండంలో సంచరించారు. అరే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. వాళ్ళతో ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, వాళ్ళ పక్షాన చేరాడో, అగ్నిగుండం ఓడిపోయింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అగ్నిగుండం ఓడిపోయింది, రాజులు ఓడిపోయారు, రాజు సైనికులు ఓడిపోయారు, మొత్తం ఓడిపోయారు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ నమ్మకం నీకు కలగాలి. నా పక్షాన దేవుడు ఉన్నాడు అనుకున్న రోజులో దేవుడు నీ పక్షాన ఉంటాడంటలే. మన పక్షాన ఉంటాడంట. అయ్యగారు చెప్పాడుగా, ఉంటాడంటలే అంటే ఎట్టుంది? అదే ఉంటాడంటలే అంటే ఎట్టుంది? బలవంతుడిని అంటావా మనమట? నీకు విరోధంగా రూపొందించబడిన ఆయుధం వర్ధిల్లదంటలే. అయిపోయి ఆ వాక్యం ఉన్న పవర్ అంతా, శక్తి అంతా అయిపోయా. ఏం లేదాడా, పని చేయదు. ఆయన పొందిన దెబ్బలు చేస్తా స్వస్థ కలగద్దంట. అయిపోయి ఏడుందాడు నమ్మకం, ఏడుందాడు హోప్, ఏడుందాడు ధైర్యం? మై గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. హూమ్ షల్ ఐ ఫియర్? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టని దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టాడు ఆయన. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో మనం బ్రతకాలంటే శత్రువులు ఎంతోమంది ఉంటారు, అవునా కదా? లోకానికి వద్దాం, శత్రువులు చాలామంది ఉంటారు కదా. పేదోడికి శత్రువులు ఎక్కువ, మీకు అది తెలుసా? ఎదగాలనుకున్న పేదోడికి ఇంకా శత్రువులు ఎక్కువ. పేదవాడు ఎదగాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నాడు అనుకో, ఎన్ని శత్రువులు ఉంటాయో. ధనవంతుడికి శత్రువులు తక్కువ, పేదవాడికి శత్రువులు ఎక్కువ. వాస్తవం ఇది. అదే కదా సామెతల్లో 19:4 రాస్తాడు, మంచి మాట రాస్తాడు. ఇది లైఫ్. ఇది ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.
ఇంకా ఇంగ్లీష్లో అంటాడు హీ లూజ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? దరిద్రుడు. దరిద్రుడికి ప్రాణ స్నేహితులు ఉండరు. డబ్బు లేనివాడికి ప్రాణ స్నేహితులు ఉండరు. డబ్బున్నోడికి స్నేహితులు ఉంటారంట. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఇది, వాస్తవం, సత్యం ఇది. అంతేనే కాదా? డబ్బులు లేనివాడికి స్నేహితులు, ఉన్న స్నేహితులు కూడా వెళ్ళిపోతారంట. ప్రాణ స్నేహితులు కూడా వెళ్ళిపోతారంట. ఒక మనిషి, ఒక పేదోడు ఎదగాలంటే, ఒక పేదవాడు బ్రతకాలంటే ఎన్ని రకాలైన కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని శత్రువులు వాడికి. పేదరికం అనేది ఒక శత్రువు. ఎందుకంటే కొంతమంది అంటారు, నీకు ఎవరంటే, నా గాడ్ ఫాదర్ ఆయనండి, నా గాడ్ ఫాదర్. ఈ గాడ్ ఫాదర్లో కూడా డబ్బున్నోడికి ఉంటాడు, డబ్బు లేనివాడు కూడా. నా గాడ్ ఫాదర్ ఆయన ఉండబట్టి, ఆయన వల్ల నేను ఈ స్థాయికి వచ్చా. నీ గాడ్ ఫాదర్లు లేరా? మీకు ఉన్నారా? ఉండరు సాధారణంగా మీకు గాడ్ ఫాదర్లు. మనతో అవసరం లేనప్పుడు మనకెందుకు గాడ్ ఫాదర్ అంటాడు? ఎన్ని రకాలైన ఆర్థికమైన ఇబ్బందులు, ఏ పలుకుబడి లేదు. ఒకడికేమో రికమెండేషన్ ఉంది, ఇంకొకటికేమో రికమెండేషన్ లేదు. నాకు కూడా మంచి జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూ వరకెళ్ళా, ఇద్దరమే ఉన్నాం ఫైనల్గా. మంచి టాప్ ర్యాంక్ అది, ఎంబీఏ అవ్వగానే వచ్చింది. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాం, ఇద్దరమే ఉన్నాం టాప్లో. ఫోన్ చేసి కనుక్కుంటే నా పేరు ఇంకొకరి పేరు వచ్చింది. ఫైనల్గా నేను సెలెక్ట్ అవ్వాలా, అవతల ఆయన సెలెక్ట్ అయ్యాడు. కారణం ఏంటంటే ఫైనల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏ రోలు ప్లే చేసిందంటే క్యాస్ట్ రోలు ప్లే చేసింది. క్యాస్ట్, ఆ కంపెనీ ఎవరిదైతే ఉందో ఆయన క్యాస్ట్, లాస్ట్ సెలెక్ట్ అయిన మా ఇద్దరు ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన క్యాస్ట్ ఒకటేనంట, సేమ్ క్యాస్ట్ కాబట్టి అతన్ని తీసుకున్నారు, నన్ను పక్కన పెట్టాడు. మనిషి ఎదగాలంటే, ఒక మామూలు మనిషి, ఒక ఆర్డినరీ పర్సన్ ఈ లోకంలో బ్రతకాలన్నా, ఎదగాలన్నా, అభివృద్ధిలోకి రాగాలన్నా ఎంతమంది శత్రువులతో యుద్ధాలు చేయాలో, యుద్ధాలు. ఒక ఆయన అంటున్నాడు, ఈ చేస్తూ ఉంటారంటే మెడికల్ సీట్లు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాయి, అప్పుడు లేవుగా, తక్కువగా. అక్కడ కూడా ఎట్లా చేస్తారయ్యా అంటే వాడు, అది ఒక అదో రకమైన మాఫియా అన్నమాట. ఎలా చేస్తారయ్యా అంటే, ఒక పేదోడికి మెడికల్ సీట్ వచ్చింది అనుకోండి, ఆడి నెక్స్ట్ అంటే వాడికి ఆ ర్యాంకులో ఆ సీట్ వస్తుంది. నెక్స్ట్ ర్యాంకులో ఎవరైతే ఉన్నారో వాడికి కొంచెం డబ్బున్నాడు అనుకోండి, ఈ డబ్బున్నోటి దగ్గర డబ్బు తీసుకెళ్ళిపోతాడు. ఆడితే బేరం ఆడుకుంటాడంట ఆ పేదోడి దగ్గరికి వెళ్ళి, అరే నాయన నువ్వు జీవితంలో ఎప్పుడు కష్టపడుతూ, వాళ్ళ ఇంట్లో ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళతో కూర్చొని మాట్లాడతానంట, జీవితంలో మీరు ఎప్పుడు సంపాదిస్తుంది, ఈ 50 లక్షలు ఇస్తాం, నువ్వు దాని నుంచి ఇంకొక బ్రాంచ్కి వెళ్ళిపో, డెంటల్కి వెళ్ళిపో, లేకపోతే ఇంకో దానికి వెళ్ళిపో, ఈ 50 లక్షలు తీసుకో, 50 లక్షలు ఉంటుంది, నువ్వు డెంటల్కి ఉంటుంది హ్యాపీ. వాడు ఏం చేస్తాడు, 1 కోటి రూపాయలకు అమ్ముకొని ఉంటాడు, బేరం పెట్టుకుంటాడు. డబ్బు ఇచ్చేవాడు ఆ రోజుల్లో కదా, చాలా వాల్యూ కదా ఎంబీఎస్ అంటే. ఈ పేదోడు ఏం చేస్తాడు, నిజమే కదా, ఇది తీసేసుకుంటాడంట. ఎక్కువ మంది ఇది తీసేసుకుంటాడంట, అవసరమైతే మళ్ళీ ఇంకోసారి రాద్దాం అనుకుంటారంట, వేరే దానికి వెళ్ళిపోవడం. వీడెళ్ళంగానే అవతలోడికి వెనకాల నెక్స్ట్ ఎవరైతే రిచ్ పర్సన్ ఉన్నాడో ఆడికి వచ్చేస్తుంది అనమాట. అది ఎవడైతే డబ్బు పెట్టుకోగలరు, ఇట్లా కూడా ఈ గ్యాంబ్లింగ్ చేస్తారని. అంటే పేదవాడికి ఎన్ని శత్రువులు, వీడికి డబ్బు లేదో డబ్బు ఆశ, ఎతగాలంటే ఎన్ని శత్రువులు ఉంటాయో ఇప్పుడు కూడా. అందుకని చూస్తూ ఉండగా రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరికైనా సీట్ వచ్చిందనుకో, వాడికి ఓపెన్లో వచ్చిందనుకోండి, వీడు రిజర్వ్డ్ బీసీయో, ఎస్సీయో, ఈబీసీయో సీట్ వస్తే, దేంట్లో ఓపెన్లో వస్తే, అక్కడ ఉన్న వాళ్ళు కమిటీ వాళ్ళు వీడిని ఎట్లా ఒకటి మెస్మరైజ్ చేసి ఏదో ఒకటి చేసి, రిజర్వేషన్లోనే ఇక్కడ కాదు నీకు అక్కడైతే బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడైతే ఆ కాలేజ్ అయితే మంచిదని రిజర్వ్డ్ కేటగిరీలోనే వాడికి ఆ సీట్ ఇప్పిస్తారంట. ఎందుకంటే వీడు రిజర్వ్డ్ కేటగిరీలో సీటు ఆప్ చేసుకుంటే ఓపెన్లో వచ్చే వాళ్ళకి ఇంకోటి కానీ అది ఇవ్వచ్చు. అదే వీడు ఓపెన్లో తీసుకుంటే ఓపెన్లో వచ్చేవాడికి ఒక అవకాశం తగ్గిపోద్ది. ఎన్ని రకాలైన గ్యాంబ్లింగ్లు. ఒకడు బ్రతకాలి అంటే ఎన్ని రకాలైన, ఎంతమందితో యుద్ధం చేయాలో, ఎదిగే కొలది అభివృద్ధిలోకి రావాలంటే సామాన్యుడికి అన్ని యుద్ధాలే. యుద్ధం చేయిందే వాడి కుటుంబాన్ని పోషించుకోలేడు, యుద్ధం చేయిందే వాడు అభివృద్ధిలోనికి రాలేడు. ఇంతమంది శత్రువులు ఉంటారు.